హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఆఫ్టర్ మెనీ డేస్ ఒక కుకింగ్ వీడియో అనమాట. సో ఇవాళ మనం వచ్చేసి ఒక క్లాసిక్ టేస్టీ వెజ్ పులావ్ తయారు చేసుకుందాం. సో ముందైతే ఒక గిన్నెలో ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలా, ఆనియన్ అండ్ కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో దాని తర్వాత మనం వచ్చేసి ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం రా స్మెల్ పోయేంత వరకు కలుపుకోవాలి. సో కొద్దిసేపు కలిపిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ కాలీఫ్లవర్, క్యారెట్, ఇంకా బీన్స్ అండ్ బఠానీ వేస్తున్నా. సో దాంతోపాటు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మీకు అడిషనల్గా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనైతే మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ వెజ్జెస్ అన్ని మంచిగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. సో సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇవి వెజ్జెస్ కొంచెం కలర్ మారుతాయి. సో అప్పుడు వచ్చేసి ఇందులోకి మనం పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అండ్ వెజ్ బిర్యానీ మసాలా ప్లస్ కారం వేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ మసాలా అనేది ఆప్షనల్ అనమాట. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ కారం కూడా అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అయితే మనమైతే కారం కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మసాలా అంతా వేసిన తర్వాత దీన్నైతే ఆ మసాలా మొత్తం వెజ్జెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు వెజ్జెస్ని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మనమైతే ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట. సో మనమైతే బాస్మతి రైస్ బదులు నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. బట్ బాస్మతి రైస్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకు, అండ్ హోటల్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత మనమైతే వాటర్ వేసుకోవాలి. సో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సో మీరు ఎన్ని గ్లాస్ రైస్ తీసుకుంటారో అన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే లైక్ ఆ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. అండ్ వాటర్ వేసుకున్న తర్వాత దీన్నైతే మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. సో మనకైతే మొత్తం రైస్ కుక్ అయ్యేంత వరకు మంచిగా మూత పెట్టి అయితే ఈ రైస్ మొత్తం ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్ పులావ్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనమైతే దీన్ని ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూసారా, మన రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో మన పులావ్ అయితే రెడీ. సో దీంతో మనం ఆనియన్ ఇంకా నిమ్మకాయ ప్లస్ డీప్ ఫ్రై చేసిన బ్రెడ్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ మీ అందరికి నచ్చుతుంది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.